రైట్ దేవిక, అలేఖ్య చిట్టి పికిల్స్ రన్ చేస్తున్న అలేఖ్య సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు, తప్పైపోయింది క్షమించండి అని అంటూ ఉన్నారు. మా సిస్టర్ అలా తిట్టు ఉండకూడదు, అలాంటి మాటలు అని ఉండకూడదు అని. నిజంగానే ఎవరికైనా ఒళ్ళు మండే మాటలే మాట్లాడారు. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత ట్రోలింగ్స్ని ఆపేయండి అని అడిగిన తర్వాత కూడా ఇంకా సూటిపోటు మాటలతో వాళ్లను కించపరచడం, లేదంటే వాళ్ళని ఆవేదనకు గురి చేయడం అనేది సామాజికంగా మనం చేసే తప్పు కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తప్పైపోయింది క్షమించండి అని పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు నిజంగా మానవ ధర్మం క్షమించి వదిలేయటం, ఇంకా ట్రోలింగ్కి గురి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు నేను కూడా ప్రశ్నించాను, మనందరం కూడా ప్రశ్నించాం. కానీ వాళ్ళు ఆ తర్వాత రియాక్ట్ అయ్యారు. చాలామంది అంటూ ఉంటుంటారు, చంపేసిన తర్వాత సారీ చెప్తే సరిపోతుందా, కొట్టేసిన తర్వాత సారీ చెప్తే సరిపోతుందా అని. కానీ నిజంగా మనస్ఫూర్తిగా చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపానికి మించింది ఇంకేముంటుంది. నాకు తప్పు తెలిసింది, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను అలా కాదు, ఇక అలా ఉండము అని చెబుతూ ఉన్నప్పుడు మరి ఇంకేం చేద్దాం, ఇంకేం కావాలి? తప్పు తెలుసుకున్న మనిషికి అంతకంటే ఇంకా శిక్ష ఏం కావాలి? ఇప్పటికీ అడుగుతూ ఉంటే అలేఖ్య చిట్టిని క్షమిస్తున్నారంటే 54% మంది ఓకే క్షమిస్తున్నామని, 46% మంది కాదు అని అంటూ ఉన్నారు. అంటే 46% మంది ఇంకా వాళ్ళు తప్పయింది అని పశ్చాత్తాపడుతున్నప్పటికీ వాళ్ళు క్షమించట్లేదు అని అంటున్నారు. అంటే అంత కోపంతో ఉన్నారు. కానీ ఇంకేం కావాలి, ఇంకేం చేద్దాం, ఇంకేం చేయాలని అనుకుంటూ ఉన్నారు. క్షమించండి తప్పైపోయింది అంటున్న వాళ్ళను క్షమించటం మానవ ధర్మం కదా, అదే కదా మానవత్వం అంటే. తండ్రి లేని బిడ్డలు కదా, 3 నెలల క్రితం తండ్రి చనిపోయాడని చెప్తూ ఉన్నారు కదా. సో అలాంటి సమయంలో తప్పు తెలుసుకున్నారు కాబట్టి, ఒకవేళ తప్పు తెలుసుకోకుండా మేమన్న దాంట్లో తప్పే ఉంది, ఇంకెవరు ఆ మాటలు మాట్లాడట్లేదా, ఇంకెవరు బూతులు మాట్లాడట్లేదని వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళని విమర్శించాల్సిందే, ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. కానీ తప్పైపోయింది, తప్పు తెలుసుకున్నాము, వాళ్ళ నాన్న చనిపోయాడు 3 నెలల క్రితం, తండ్రి లేని పిల్లలం, ఇప్పుడు వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉందని చెప్తూ ఉన్నప్పుడు కనీసం మానవ ధర్మంగా మనం ఆలోచించాలి కదా. ఇలాంటి సమయంలో మనం కూడా ఉంటే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటాం, బైక్ వెళ్ళి ఎవరికొకరికి తగులుతూ ఉంటుంది. సారీ చెప్పిన తర్వాత సారీ ఏంటని వచ్చి కాలర్ పట్టుకుంటే ఏమనిపిస్తుంది? అరే సారీ చెప్పాడు కదా వదిలేసాను అంటాంగా. గుద్దిన తర్వాత సారీ చెప్తే వదిలేస్తామంటే అరే గుద్దేను ఏంటి వెళ్ళు అనే కనుక అవతల వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మన రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. సో ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. సో చేసిన తప్పుని తెలుసుకున్నాను క్షమించండి అన్నప్పుడు బహుశా తిట్లు తిన్న వ్యక్తి కూడా క్షమించేసి ఉంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఎందుకు ట్రోల్ చేయడం ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి సందర్భం పశ్చాత్తాపడే వాళ్ళని క్షమించడం అనేది మానవ ధర్మం. కాబట్టి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు కాకినాడ నుంచి, ఎందుకంటే వాళ్ళు పికిల్స్ బిజినెస్ రన్ చేస్తున్నది రాజమండ్రి నుంచి అని చెప్తున్నారు. రాజమండ్రి వాళ్ళ నేటివ్ ప్లేస్. ఒకసారి అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటో చూద్దాం. ప్రకాష్, మొదట్లో అలేఖ్య సిస్టర్స్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు, ఇలాంటి తిట్లు వచ్చినప్పుడు అందరూ కూడా కోపంతో ఊగిపోయారు. కానీ ఇప్పుడు క్షమించండి పశ్చాత్తాపడుతున్నాం అన్నప్పుడు సమాజం వదలడం లేదు. సో ఇలాంటి సందర్భంలో అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటి? రోహిత్, మనకి ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తుందనేది చూసుకుంటే, అంటే సోషల్ మీడియా ద్వారా ఎంతో కూడా ప్రేమవి ఎంతో కూడా ఫేమస్ అయిన వారు అందరూ కూడా తెలుస్తుంది. అందులో ఉన్న వాళ్ళే వీళ్ళు కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన వాళ్ళు. అలా కూడా సోషల్ మీడియా వేదికగా తన బిజినెస్ చాలా టాప్ పొజిషన్ కి అయితే చేరుకుంది. ఒక్కసారిగా వాళ్ళ యొక్క ప్రవర్తనతో ఒక్కసారిగా వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆ స్థాయికి చేరుకున్నారో అదే సోషల్ మీడియా అయితే వాళ్ళని చాలా కిందకి అట్టడుగు తొక్కిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా వేదికను అయితే ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రధానంగా మొత్తం అంతా కూడా గత కొన్ని రోజుల నుంచి రచ్చలు ఎగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రధానంగా తప్పు చేయడం మానవ సహజం, కానీ తప్పును సరిదిద్దుకోవడం ఎందరో కొందరు మాత్రమే చేస్తుంటారు. అది కూడా సాధారణంగా కొంతమంది ఒప్పుకోరు. మీరు అన్నట్టుగా ఎవరైనా బైక్ ప్రమాదం జరిగితే ఒక్కసారిగా సారీ చెప్తే మనం అయితే క్షమిస్తే, కొంతమంది మళ్ళీ రివర్స్ అవుతే మాత్రం ఇది తప్పు, సారీ చెప్పిన తర్వాత కూడా ఏంటి భయ్యా ఇలా మాట్లాడుతూ ఉంటుంటాం. కానీ అదే విధంగా వీళ్ళు జరిగినటువంటి తప్పు తెలుసుకున్నారు, తప్పును ఒప్పుకున్నారు, మేము చేసింది నిజంగా తప్పే, కానీ ఎటువంటి పరిస్థితుల్లో అనవలసిందో కూడా అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా సోషల్ మీడియా అప్పటికే రకరకాల ట్రోలింగ్ చేసింది. వాళ్ళు చెప్పింది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా వినేంత ఆ సమయం కూడా ఇవ్వకుండా మళ్ళీ అదే సోషల్ మీడియా వాళ్ళని రకరకాల కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇప్పటికే మా తండ్రి చనిపోయాడు, అలాగే 3 నెలలు కూడా కాలేవడం లేదంటూ వాళ్ళైతే ఎంతో పశ్చాత్తాపడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు పరిస్థితి అయితే అలేఖ్య చిట్టికి అయితే చాలా సీరియస్ గా ఉంది. చాలా ఇది సీరియస్ విషయం చెప్పాలి. ఎందుకంటే మొన్న ఆర్టీవీ కూడా తనైతే ఇంటికి వెళ్ళింది. రాజమండ్రిలో ఏదైతే తాడుతోట సమీపంలోనూ తన గృహానికి వెళ్ళింది. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు చాలా డిప్రెషన్ లో ఉన్నారు. ఎందుకంటే తన కుమార్తె హాస్పిటల్లో ఉందన్న
మేము వాస్తవానికి అది మేము కూడా నమ్మలేదు. అంటే ఇంట్లో ఉండి తను ఈ విధంగా చెప్తుందా అనేది కూడా మనం అయితే నమ్మలేదు. కానీ వాళ్ళైతే చాలా బాధపడుతూ మేము మాట్లాడే పొజిషన్ లో లేము, చాలా ఇబ్బందిగా ఉంది, తనకైతే ఆరోగ్యం బాగోలేదు, ఇది నిజం అంటే చెప్పేసి వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే మేము కూడా ఓకే మీద అంటే మీకు అంటే ఈ విధంగా మీరు తప్పు తెలుసుకున్న తర్వాత ఈ విధంగా సోషల్ మీడియా మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుందనే దానికోసం మేము చెప్పేందుకు రావడం జరిగింది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదని కూడా వాళ్ళ మదర్తో మాట్లాడాము. వాళ్ళ మదర్ కూడా మాట్లాడి తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగున్న తర్వాత మేము మీతో మాట్లాడతామని కూడా వాళ్ళంతా కూడా వెంటనే కొంచెం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అయితే తాజాగా తను తీసుకున్నటువంటి ఫోటో చూస్తే ఆ యొక్క హాస్పిటల్ ఐసీలో ఉన్నటువంటి ఫోటో చూస్తే చాలా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పటికే అందరు రకరకాల కామెంట్ చేస్తున్నారు. డిప్రెషన్ లో అనేటువంటి అలైక్య చిట్టి అయితే ఇప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాలి. ఎందుకంటే బ్రీతింగ్ ఇష్యూ హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ఉందో చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా ఏదైతే ఉన్నారో సుమి అయితే ఈ విధంగా రిలీజ్ చేసింది. కష్టంగా ఉన్నట్టు వీడియో కూడా రిలీజ్ చేయడం అంతా కూడా సంచలనంగా మారింది చెప్పాలి. ఎందుకంటే మా చెల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఈసారి తప్పు అయిపోయింది క్షమించండి అని కూడా అంటున్నా సరే ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు, మా కుటుంబ పరిస్థితి బాగోలేదు, ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ కూడా ప్రస్తుతం మానేసాము, దీంతో మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది, అయినా సరే సోషల్ మీడియా మమ్మల్ని క్షమించాలంటూ కూడా వాళ్ళు రకరకాలుగా సుమి ఎవరైతే ఉన్నారో ఈ విధంగా పెట్టినటువంటి కామెంట్ పెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద అయితే ఈ యొక్క అలైక్య చిట్టి పికిల్ సంబంధించిన పరిస్థితిలో అలైక్య చిట్టికి అయితే చాలా సీరియస్ కండిషన్ అయితే చాలా బాగోలేదని చెప్పాలి. ఎందుకంటే ఆ ఫోటో సోషల్ మీడియా వేడిగా పెట్టడం కూడా చర్చనీయాంశంగా వాడిని ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదంతా కూడా తన అలైక్య చిట్టికి సంబంధించిన ఫోటో అయితే వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ యొక్క ఫోటోని రిలీజ్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియా అదే తీరు ఉంటుందా లేదంటే తీరు మారుతుందని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి చాలా అంతైనా ఉందని చెప్పాలి. రోహిత్ రైట్ ప్రకాష్, అలేఖ్య సిస్టర్స్ అంటూ ఉన్నారు, అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ అంటూ ఉన్నారు, క్షమించండి తప్పైపోయింది అని అంటూ ఉన్నారు. నిజంగా ఒక వ్యక్తి తప్పైపోయింది క్షమించండి అని పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళను క్షమించటమే కదా మానవత్వం అంటే, ఔన్నత్యం అక్కడే ఉంటుంది కదా. నిజానికి చాలామంది అంటూ ఉంటారు, నేను అన్న మాటలు తప్పు కాదు, నేను అన్న మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, ఎవరైనా బాధపడి ఉంటే నేను అన్న మాటలు వెనక్కు తీసుకుంటున్నానని సారీ చెప్పనట్టుగా చెప్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ అలీఖ్య చిట్టి సిస్టర్స్ అట్లా చేయలేదు. మేమే అన్నాం, తప్పైపోయింది, క్షమించండి, తెలుసో తెలియక అన్నాం, ఆ మాటలు అను ఉండకూడదు, క్షమించండి, మమ్మల్ని ట్రోల్ చేయకండి అంటూ ఉన్నారు. ఇంకొంతమంది అంటూ ఉంటారు, ఈ వ్యాఖ్యలు మా చెల్లి చేయలేదు, ట్యాంపరింగ్ చేశారు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు, సమర్థించుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు అలా కూడా చేయలేదు, తప్పైపోయింది క్షమించండి అని అడిగినప్పుడు కూడా ఇంకా ట్రోల్ చేయటమేనా? మరి ఏం చేద్దాం, చంపేస్తారా? తప్పైపోయింది, ఆ మాటలు అను ఉండకూడదు, అలాంటి మాటలు ఎవరన్నా కూడా ఇబ్బంది అన్నప్పుడు క్షమించక ఇంకేం చేస్తారు? హాస్పిటల్ పాలైంది కదా అమ్మాయి. సోషల్ మీడియాలో మనం ఇంకొంచెం వాళ్ళ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఆ రోజు క్షమించండి అని అడిగినప్పుడు మనం కూడా బాధ్యతగా ఉండాలి కదా. తండ్రి లేని పిల్లలు కాబట్టి వాళ్ళు క్షమించండి అని అడుగుతున్నారు. 3 నెలలైంది వాళ్ళ తండ్రి చనిపోయి, బాధలో ఉన్నారు. అఫ్కోర్స్ ఆ మాటలు ఉండకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయింది, క్షమించండి అని అడుగుతున్నప్పుడు ఇంకా సూటిపోటు మాటలతో అంటే ఇంకేం కోరుకుంటున్నారు? వాళ్ళ నుంచి పశ్చాత్తాపడ్డారు, క్షమించండి అని అంటూ ఉన్నారు, ఇంకేం కోరుకుంటూ ఉన్నారు? అంటే ఇంకా వాళ్ళు నేలను పడి దొల్లేస్తే తప్ప మీకు కోపం చల్లారదా, అప్పుడు కానీ ఆనందం కలగదా అని అంటూ ఉన్నారు చాలామంది. అంటే క్షమించండి తప్పైపోయింది అన్నప్పుడు క్షమించకపోవడం అనేది కూడా ఒక రకమైన శాడిజం కిందకు వస్తుంది అని చాలామంది అంటూ ఉన్నారు. సో క్షమించండి అని అన్నప్పుడు మరి క్షమించాలేమో ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో ఇక మమ్మల్ని ట్రోల్ చేయకండి అని అంటూ ఉన్నారు. వాళ్ళ సిస్టర్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు, బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉందంట, తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోలేకపోతుందంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. సో ఆరోగ్యం బాగాలేదు, సారీ చెప్పిన ట్రోలింగ్ చేస్తున్నారంటే ఆమె వీడియో చేసింది కాబట్టి ఇప్పుడు మీకు ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. అంటే ఆమె వీడియో పోస్ట్ చేసింది, మేము సారీ చెప్తున్నాం, సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు, దయచేసి ఆపేయండి అని ఆమె అడుగుతోంది. కాబట్టి ఈ వీడియోని కూడా మేము మీకు చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళంతా ఇంకొకసారి ఆలోచించండి. పోనీ ఇంకేం కోరుకుంటున్నారు? వాళ్ళకి సారీ చెప్పారు, ఇంకేం కోరుకుంటూ ఉన్నారు? సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటివరకు వచ్చిన పోలింగ్లో మీరు క్షమిస్తున్నారా అంటే 43% మంది క్షమించడం లేదంటున్నారు, 57% మంది క్షమిస్తున్నాను అంటున్నారు. సో ఎవరైనా పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి ఉండదు. ఆ స్థాయిలో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినప్పుడు క్షమించాలేమో ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.